ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట. దినములు చెడ్డవి గనుక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పొందగలరు. మనిషి యొక్క కొన్ని తలంపులు మనకు ఉంటాయి. చెప్పాలంటే ఆశలు అనుకోవచ్చు. ఉదయం లేవగానే మనం మన ఎదురు ఉన్నటువంటి వ్యక్తికి గుడ్ మార్నింగ్ అంటాం, పలకరింపు. అంటే అర్థం ఏంటంటే ఈ ఉదయం నీకు మంచిగా ఉండాలి, నాకు మంచిగా ఉండాలి. మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ అంటాం, అంటే ఈ మధ్యాహ్నం నీకు మంచిగా ఉండాలి, నాకు మంచిగా ఉండాలి. ఈవినింగ్ వచ్చేసరికి గుడ్ ఈవినింగ్ అంటాం, అంటే ఈవినింగ్ నీకు మంచిగా ఉండాలి, నాకు మంచిగా ఉండాలి. ఇక నైట్కి వచ్చేసరికి గుడ్ నైట్ అంటాం, అంటే రాత్రి మనకు శుభరాత్రిగా ఉండాలి. ఇలా శుభాన్ని కోరుకోవడం మనుషుల యొక్క ఉద్దేశం. అంటే మన ఆశ ఏంటంటే మార్నింగ్ దగ్గర నుంచి రాత్రి వరకు మనకి అంతా మంచే జరగాలి. ఇక న్యూ ఇయర్ రాగానే వెంటనే అందరూ మనకి చెప్పే మాట ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్లో హ్యాపీ ఉండాలి, అంటే ఈ సంవత్సరం అంతా హ్యాపీ ఉండాలి. ఇవి మన ఆశలు. ఇవి కేవలం ఆశలు, ఆటలు మాత్రం కాదు. ఎందుకంటే ఆట వేసేంత అధికారం మనకు లేదు. ఎందుకంటే ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఈ ఉదయ సాయంత్రంలో ఉత్పత్తులు దేవుడి నుంచి వస్తాయి. ఉదయము అయిన బాధే, సాయంత్రం అయిన బాధే, సంవత్సరాలు కూడా ఆయన మనకు అనుగ్రహించారు, ఆయన మనకిచ్చారు. ఎవరైనా దేవునికి ఆర్డర్ వేసే అధికారం ఉందా? హోటల్కి వెళ్ళి నాకు మంచి టిఫిన్ తీసుకురా అని ఆర్డర్ వేసే అధికారం. ఒకవాడు ఇవ్వకపోతే మనం సీరియస్ అవుతాం, ఏంటిది టిఫిన్ ఏంటి ఎలా ఉంది, భోజనం మంచిగా ఉండాలి అని ఆర్డర్ వేస్తాం. ఇంట్లో అయినా సరే కూర చక్కగా ఉండాలని భార్యకైనా ఆజ్ఞాపిస్తాం. బాగుండాలని కోరుకోవడమే కానీ ఇక్కడ ఆర్డర్ వేస్తాం, మన అధికారాన్ని చూపిస్తాం. కానీ రోజుల్లో బాగుండాలని కోరుకోవడమే తప్ప ఇది ఖచ్చితంగా బాగుండాలి అని దేవునికి ఆర్డర్ వేసే దమ్ము ఎవరికి లేదు. ఆ దేవుడి సమయం గురించి చెప్తున్నాడు. ఈ రోజులు బాగోలేదు అబ్బాయి అని చెప్పాడు. దినములు చెడ్డవి, కన్ఫర్మ్ చేశాడు. చెడ్డవుగా ఉంటాయేమో అలా, చెడ్డవి కన్ఫర్మ్. ఎంత చెడ్డవో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సంస్థ అధ్యయనం చేసిందట 2025 ఎలా ఉంది, ఎన్ని రోజులు బాగున్నాయి అని చెప్పి అధ్యయనం చేస్తే తేలిన ఫలితార్థం ఏంటంటే 3 రోజులు బాగున్నాయి. 3 days అంటే ఎన్ని రోజులు బాగాలేదు? 362 రోజులు బాగలేదు. 362 రోజులు అంటే పర్సంటేజ్ ఎంత అంటే 99%. 99% బాగలేదు, 1% మాత్రం బాగుంది. ఇప్పుడు చెప్పండి, 362 రోజులు మనుషుడికి మంచి జరగదు. మంచి అందుకనే ఏం జరిగింది 2025 అంటే కారు చిచ్చులతో మొదలైంది. అగ్రదేశాలైన అమెరికాలో ఒక కారు చిచ్చు, కాలిఫోర్నియాలో భయంకరమైనటువంటి కారు చిచ్చు జరిగింది. అడవులు తగులడిపోయి సుమారు 11 లక్షల కోట్ల నష్టం జరిగింది. 11 లక్షల కోట్లు. స్పెయిన్లో అగ్ని పర్వతాలు పెరిగాయి. జపాన్ గురించి మనం ఆలోచిస్తే టెక్నాలజీలో అభివృద్ధి చెందిన దేశం. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ప్రపంచ దేశాలన్నిటికంటే ఒక 50 ఏళ్ళు ముందు ఉంటుంది అంట. అలాంటి దేశం తుఫానుకి గజగజ వణుకుపోయింది. వీడియోలు చూస్తూ ఉంటాం కదా మనం. తుఫానుకి గాలికి రేకులు ఎగిరిపోయింది. ఇలా అంత టెక్నాలజీ కలిగిన దేశం ఈ విపత్తులకు తట్టుకోలేకపోయింది. ఇక మన దేశంలో ఎన్ని జరిగినాయంటే ఎన్ని తుఫాను, మాట్లాడితే తుఫాను, వరదలు, ఎన్ని భయంకరమైన వరదలు. ఇలాంటి వరదలు చివరికి మాట్లాడితే బస్సు ప్రమాదాలు, బస్సులు కాలిపోయాయి, భయంకరమైన యాక్సిడెంట్. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే టైం బాగాలేదు. ఏ టైం నడుస్తుంది? బ్యాక్ టైమే నడుస్తుంది. మనం అంటాం ఇది బ్యాక్ టైం రా అంట. దేవుడు అంటున్నాడు ఇదే కాదు బ్యాక్ టైం, అంతా బ్యాక్ టైం. బ్యాడ్ ఇయర్స్, బ్యాడ్ మంత్స్, బ్యాడ్ డేస్ అన్నీవే కేవలం చెడ్డవి. ఆ చెడ్డవే ఉన్నాయి అని చెడిపోయినవి దినములు
చెడ్డ. ఈ దినాలు చెడిపోయినాయి కాబట్టి ఈ చెడిపోయిన దినాల్లో ఉన్నారని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఈ దినములు చెడ్డ. మీరు గమనించండి, బాగున్నప్పుడు నిశ్చింతగా ఉన్నా బాగుంటుందేమో, బాగోనప్పుడే జాగ్రత్తగా ఉండాలి. బాగోనప్పుడు ప్రమాదాలు ఎలక్ట్గా ఉంటాయి. అన్ని సమయంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా పండుకో, హ్యాపీగా పడుగొట్టేసుకుని పడుకుంటావు పడుకో. కానీ పరిస్థితులు బాగోనప్పుడే చాలా జాగ్రత్తగా ఉంటాయి. దారి సరిగా లేదనుకోండి, జాగ్రత్తగా నడవాలి. దారి సరిగా ఉంటే కాస్త అటు ఇటు వేసినా పర్వాలేదు. కానీ దారి బాగోలేదంటే అర్థం ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలి. బీ కేర్ఫుల్ అక్కడికి డేంజర్ బోర్డు పెట్టారంటే అర్థం ఏంటంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. అపాయం ఉన్న చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కాళ్ళు చేతులు జాగ్రత్తగా ఉంటాయి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, ప్రతీది బాగుండాలి. దేవుడు కూడా చెప్తున్నాడు రోజులు బాగలేదు అన్నాడు. అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలా, అప్రమత్తంగా ఉండాలి? మత్తులో ఉండాలా, అప్రమత్తంగా ఉండాలి? అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. చాలా కేర్ఫుల్గా ఉండాలి. కేర్లెస్గా ఉండడానికి వీల్లేదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇదే చెప్తాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఎందుకంటే టైం బాగోలేనప్పుడే అన్ని చాలా జాగ్రత్తగా ఒప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు అన్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును వేస్ట్ చేయొద్దు అన్నట్టు. అదే కాదు, చెడ్డదాన్ని ఏం చేస్తాం? యాపిల్ ఉంది, కుళ్ళిపోయింది, ఏం చేస్తాం? పడేస్తామా? పాడైపోయింది కూడా పడేయాలి. రైస్ వండుకున్నాం రాత్రి, తెల్లాడికి పాడైపోయింది, ఏం చేస్తాం? పారేస్తాం. ఇప్పుడు చెప్పండి, సమయం చెడిపోయింది, ఏం చేయాలి? వదిలేయాలా, యూజ్ చేసుకోవాలి? సమయం చెడిపోయిందని ఏం చేయాలి? వదిలేయాలి కదా. అందుకే అంజులు ఏం చేస్తారంటే వదిలేస్తారు. వాళ్ళు టైం చూసుకుంటారు సార్, గడిని చూసుకుంటారు. ఇది ఏ గడి అంటే, ఇది ఏ కాలం అంటే రాహుకాలం అంటారు. రాహుకాలంలో ఏ పని చేయరు, ఎక్కడికి వెళ్ళరు. ఆ టయాన్ని ఏం చేస్తారంటే అలా వదిలేస్తారు. మరి దేనికోసం చూస్తారంటే ఏ గడియలట? అమృత గడియలు కావాలట. ఆ అమృత గడియల కోసం ఎదురు చూస్తారు. ఆ బ్యాడ్ ఆ టైం ఏదైతే ఉందో ఆ టైం వెళ్ళిపోయేంత వరకు అక్కడే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, బయటకు కూడా వెళ్తారు. ఆ టైంలో ఏ పని చేయరు. ఇప్పుడు చెప్పండి, వాడు వదిలేస్తున్నారు. వాడు వదిలేసి అమృత గడియల కోసం చూస్తూ ఉంటారు. మనం కూడా బ్యాడ్ డేస్ కూడా వదిలేద్దామంటే దేవుడు అంటాడు వదలడానికి లేదు. మీరు చెప్పాలంటే వాళ్ళకి తెలియక అమృత గడియలని చూస్తున్నారు. అమృత గడియలు లేవు. మరి ఏ గడియలు ఉన్నాయంటే అన్ని అమృతాంగం గడిలే. అమృతాంగం గడియలు అంటే లేదు రాస్తాం, తలనొప్పి, అన్ని తలనొప్పి రోజులే ఉన్నాయి, మంచి రోజులే లేవు. దేవుడు చెప్పాడు ఏమి లేవు అబ్బాయి అమృత గడి, అన్ని బ్యాడ్ డేసే, అన్ని బ్యాడ్ టైమే. కాబట్టి నువ్వేం చేస్తావంటే దీన్ని కూడా యూజ్ చేసుకో అన్నాడు. చెడ్డది కాబట్టి వదిలేయడానికి లేదు. అదేంటంటే చెడ్డదాన్ని ఎప్పుడు వాడుకుంటాం అంటే వాడుకుంటాం. యాపిల్ కుళ్ళిపోయింది కదా, పడేస్తాం. ఇంకా చెప్పాలంటే కుళ్ళిపోయిన యాపిల్ ఎప్పుడు పడేస్తామంటే మనం బాగా పీకల దాకా తినేసాం అనుకోండి, పడేస్తాం. ఇప్పుడు మన ఇంట్లో యాపిల్ తప్ప ఏమీ లేదు, 10 రోజులు బట్టి మనకు తిండి కూడా లేదు. అప్పుడేం చేస్తాం? 10 రోజులు బట్టి తిండి లేకపోతే ఇంట్లో ఒక యాపిల్ ఉంటే ఏం చేస్తాం? అది కుళ్ళిపోయింది ఏం చేస్తామంటే ఏదో మూలం బాగుండకపోతుందని ఎక్కడ వరకు కుళ్ళిపోయిందో దాన్ని ఎక్కడ మొదలెట్టి ఎక్కడో కాస్తంత మొక్క ఉన్నా ఆ మొక్కను మింగుతాం. ఎందుకు? నీకు అంత నుంచి దిక్కులేదు. అన్నం పాడైపోతే పడేస్తాం, ఇంట్లో బస్తాడు బియ్యం ఉన్నాయని కూడా పడేస్తాం. కానీ పాడైపోయిన అన్నం తప్ప ఇంకేమీ లేదు, ఇంట్లో బియ్యం లేవు, 10 రోజులు బట్టి తిండి లేదు. ఇప్పుడు ఏం చేస్తాం? పాడైపోయిన రైస్, ఆ రైస్ ఏం చేస్తామంటే కూర వేసుకుంటే సప్పగా ఉంటుంది, కానీ నీళ్ళు వేసుకుని లేదా గంజి వేసుకుని ఏం చేస్తాం? ఉప్పు వేసుకుని తినేస్తామా? తినేస్తాం. ఎందుకు? నీకు ఆ రైస్ తప్ప ఇంకో దిక్కులేదు. కాబట్టి ఏం చేస్తాడు? పాడైపోయిన టైంలో నీకు వేరే ఆప్షన్ లేకపోతే దాన్నే యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు టైం పాడైపోయింది, సరే ఈ సంవత్సరం వదిలేసాం అనుకోండి, వచ్చే సంవత్సరం గ్యారెంటీ ఉంది మనకి లేదు. కాబట్టి ఈ టైమే మనకి ఎందుకంటే ఏది పోయినా సంపాదించుకోవచ్చు. ఏం పోతే సంపాదించాలి? టైం పోతే సంపాదించాలి. కాబట్టి దేవుడు అన్నాడు నీకు ఇచ్చిందే ఈ టైం, నీకు ఇచ్చిన టైం కూడా ఏమైపోయింది? చెడిపోయింది. కాబట్టి చెడిపోయిన టైం నువ్వు వదిలేయకుండా యూజ్ చేసుకో. అందుకే
టైం బాగాలని వదిలేకండి, ఆ బాగోని టైం కూడా యూజ్ చేసుకోవాలి. ఎందుకురా మానేసామంటే ఆ రోజు టైం బ్యాడ్ ప్రవ్వా అన్నాం అనుకోండి, లెంపలు వాయించేస్తాడు. బ్యాడ్ టైం నువ్వు నాకు చెప్పాడు రా, నేనే నీకు చెప్పాను. ఏమని? ఈ టైం బ్యాడ్. దాన్ని ఏం చేయమన్నాను నేను? వాడుకోమన్నా. ఆ టయాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి నీకు తెలియదు. అందుకనే చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. టైం పాడైపోయింది. అందుకనే 20-25 బాగుందంటే బాగాలేదు. ఎన్ని రోజులు బాగుంది? 3 రోజులు. 26 నాకు తెలిసి ఇంకా కౌంట్ తగ్గుద్ది. అందుకే అనుకుంటుంటారు, ఒకవేళ 24 కనుక ఎంక్వైరీ చేస్తే ఓ 10 రోజులు బాగుందేమో. 25కి వచ్చేసరికి 3కి వచ్చేసింది. 26కి వచ్చేసరికి ఇంకా 2కి వచ్చేసి 27కి వెళ్ళేసరికి ఆ ఒక్కరోజు కూడా ఉండకపోవచ్చు. కాబట్టి పరిస్థితులు బయట బాగాలేదు, సమయం సరిగా లేదు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. అందుకే టైంని అస్సలు వెయిట్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. అది మాట్లాడుతున్నాడు, చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనొచ్చు జాగ్రత్తగా చూసుకోండి. మీరు అజ్ఞానంలో ఉండకండి. జ్ఞానవంతుడు చెడిపోయిన దాన్ని కూడా ఎలా వాడుకోవాలో తెలుసుకుంటాడు. కాబట్టి కాస్త కేర్ఫుల్గా మీరు నడవండి, జాగ్రత్తగా చూసుకోండి అని మాట్లాడుతున్నాడు. ఇది ఏం చెయ్యాలి అంటే 17వ వచనంలో చెప్తాను చూడండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక, పైన చెప్పాడు కదా, అజ్ఞానులుగా ఉండకండి అన్నాడు. 17వ వచనంలో అంటున్నాడు, అవివేకులకి ప్రభు చిత్తమేంటో తెలియదు. మీరు వివేకులుగా ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్తమేంటో గ్రహించండి. అంటే జ్ఞానవంతుడు ఈ సద్వినియోగం చేసుకోవడానికి ఏం చేస్తాడంటే దేవుని చిత్తం ఏంటి, ఈ బ్యాడ్ డేస్ లో కూడా దేవుని యొక్క చిత్తం ఏంటి అని దేవుని చిత్తాన్ని గ్రహించడానికి ట్రై చేస్తాడు. దేవుని చిత్తాన్ని ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయాలి ఈ టైంలో అంటే దేవుని చిత్తమును గ్రహించాలి. దేవుని చిత్తాన్ని గ్రహించడమే కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఏంటి దేవుని చిత్తం అంటే తెస్సలోనికీ పత్రిక రాస్తూ పౌలు గారు చెప్పాడు 5:18 ఏమన్నాడు? మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, ఏ విషయంలో? ప్రతి విషయంలో గుడ్ ఆర్ బ్యాడ్, గుడ్ డేలోను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, బ్యాడ్ డేలోను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో ఏం చేయమంటున్నాడు? ప్రతి విషయంలోనూ క్రీస్తు ద్వారా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని చిత్తం. ఏంటి మంచి టైంలో చెప్పమన్నాడంటే అనుకోవచ్చు. ఏ టైంలోనట? ప్రతి విషయం అంటే ఇప్పుడు చెప్పండి, రోజులు బాగున్నప్పుడు దేవా నీకు వందనాలు చెప్పామంటే అర్థం ఉంది. బాగున్నప్పుడు ఏం చెప్తాం? బాగున్నాం, మంచి బిర్యానీ పెట్టారు, థ్యాంక్ యూ అన్న మాట వస్తుంది. చచ్చిపోయిన అన్న పెట్టారు, థ్యాంక్స్ వస్తుందా? కానీ దేవుడు అంటాడు అప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడు కూడా బ్యాడ్ టైంలో చెడ్డ విషయాల్లో మనం ఎలా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలంటే అక్కడే నీ వివేకాన్ని ఉపయోగించాలి. నువ్వు అజ్ఞానంలో ఉండకు, జ్ఞానంలో ఆలోచించు. నీకు చెడులో కూడా దేవుని కృప కనపడుతూ ఉంటుంది. దేవుని కృప ఎలా కనపడుతుంది అంటే కనపడుతుంది. మీరు గమనించండి, మన ఆరోగ్యాలు బాగున్నాయా? బాగున్నాయనుకోండి, ఫ్రెష్గా ఉంటే దేవా ఎంత ఆయుష్ ఇచ్చావు, ఎంత ఆరోగ్యం ఇచ్చావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించావు అర్థం ఉంది. షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, అన్న వస్తువులు ఉన్నాయి, ఉన్నా ఇప్పుడు ఈ బాధలతో మనం ఏం చెప్తాము? ఎందుకంటే ఆయన అంటాడు చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే నువ్వు ఆలోచించు. ఎలా చెప్పాలి అంటే ఫిట్గా ఉన్నవాడు చచ్చిపోయారు తెలుసా మనకి. ఒక ఆయన కన్నడ యాక్టర్ అనుకుంటా, పునీత్ రాజ్ కుమార్ అని, ఆయన ఎక్సర్సైజ్ చేయకుండా ఉండడట, చాలా ఫిట్గా ఉంటాడు మనిషి. ఆయన వయసు సుమారు ఒక 40 సంవత్సరాల లోపే అనుకుంటాడు. 30+ ఉన్నటువంటి ఆయన ఎవ్రీడే డాక్టర్ల మధ్య ఉన్నాడు, ట్రైనర్ల మధ్య ఉన్నాడు, మంచి ఆహారం తీసుకుంటాడు, మంచి డెడికేషన్తో ఉంటాడు. ఈయన ఉన్నటువంటి ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. ఆయన చనిపోయాడు.
అన్ని రోగాలు ఉన్న మనం ఎలా ఉన్నాం? ఎప్పుడు చెప్పండి. కృప ఎవరికి ఉంది? ఒక ఆయన మన రాష్ట్ర మా మంత్రి గారు లేకపోతే ఎవరు అధికారి చాలా ఫిట్గా ఉండేవాడు. ఆయన చనిపోయాడు. తెలంగాణకు చెందినటువంటి ఒక మంత్రి గారు, చాలా ఆరోగ్యం పట్ల డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తి, ఎవ్రీడే జిమ్లో ఉంటుంట. అలాంటి ఆయన చనిపోయాడు. మరి మనం ఉన్నాం అంటే దేవుడు రోగాల మధ్య కూడా మనకి ఏమిచ్చాడు? ఆయుష్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఏ రోగం లేకుండా వాళ్ళకి ఆయుష్ ముగిసిపోయింది. రోగాలు ఉన్న మనకి ఇంకా ఆయుష్ని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. మనం రోగాన్ని చూసుకున్నాం అనుకోండి, దేవుని స్తుతించడం. రోగం మధ్యలో దేవుని కృప చూసుకున్నాం అనుకోండి, దేవుని స్తుతించకుండా ఉండడం. అందుకనే పౌలు గారు తన ముళ్ళుని చూసి అన్నాడట, ప్రభువా ఈ ముళ్ళు తీసేయనడట. ప్రభు అన్నాడు, నేను తీయను కానీ నా కృప నీకు చాలు. ఇప్పుడు చెప్పండి, రోగం తీసేసి మనం తీసేస్తే, రోగం తీసాను, సరే రోగం తీసేస్తున్నాను, నెక్స్ట్ ఈ రాత్రి నిన్ను కూడా తీసేస్తున్నాను అన్నాడు అనుకోండి. పొద్దున్న రోగం తీసి సాయంత్రం మనం తీసేస్తే ఇంకెందుకు? అంటే రోగం ఉంచి మనల్ని వచ్చాడు అనుకోండి, అది కృప. ఇప్పుడు చెప్పండి, రోగాన్ని చూసుకుంటే కృప వస్తుందా? దేవుడు కృతజ్ఞతలు చెల్లించాం. కానీ ఎప్పుడు చెల్లిస్తామంటే ఆ సమస్యల మధ్య దేవుని కృప చూస్తాను, చూసారా? అప్పుడు చెల్లిస్తాం. నాకు అనిపిస్తుంటుంది అది. దశగా చూసాం కదా, డైలీ డయాలసిస్ ఎవ్రీ డే బై డే. ఆయన చూడండి, నేను నాకు సుమారు అరగంట సేపు అనుకుంటా. అప్పుడప్పుడు అనుకుంటాను, నేనే మరీ మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాను ఏమో అనుకుంటాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నేను చాలా మంచి, నేను చాలా మంచి అనుకుంటాను. నేనే మంచి చెడ్డ లేకుండా మాట్లాడతానేమో అని చెప్పాము. ఆయనతో పోలిస్తే నేను చాలా 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 పెడతాను. ఆ వాయిస్ చూడండి, డయాలసిస్ పేషెంట్ లో ఉందా? వాయిస్ చూసారు ఎలా వస్తుందో? ఆ కంట పై ఏంటి, తన బాక్సులు కూడా లేవు దగ్గర. ఈ సౌండ్ సిస్టానికి ఇలా వస్తే, మంచి సౌండ్ సిస్టమ్ తెచ్చి మైకేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పండి, ఏముంది ఆయన పట్ల? కృప. ఆ కంఠం, ఆయన వెనక దేవుని కృప ఉంది. ఆ కృపను బట్టి ఏం చేయాలంటే, ఆయన ప్రేమను అర్థం చేసుకున్న మనం కృతజ్ఞతాస్తులు చెల్లించకుండా ఉండాలి. అందుకనే లేని వాటిని అజ్ఞాని చూస్తాడు, ఉన్న వాటిని జ్ఞాని చూస్తాడు. ఈ చెయ్యిని చూసినప్పుడు చెయ్యి అంటదట, నా చేతికి ఏముంది? కనీసం ఓ బంగారం వాచ్ కూడా లేదు, ఓ బ్రాస్లెట్ లేదు, వేరి ఉంగరం కూడా లేదని మనం అడుగుతుంది అనుకో, అప్పుడు మన జ్ఞానం అయితే చేతితో చెప్తామంట, పెచ్చదానా నేనేం చేశాను తెలుసా నీకు? ఏం చేశాను? నేను సరిగా లేకపోతే నిన్ను నరికి ఎక్కడేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈ చేతికి మనం చెప్పాలంటే ఏమని? సరే నీ చేతికి వాచి పెడతాను, ఉంగరం పెడతాను, నేను ఎక్కడ పంపుతాను? నరకాన్ని పంపుతాను. అక్కడ పోతావా? వాచి ఉంగరం లేకుండా జీవాన్ని పోతావా? ఒకవేళ నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్థితి ఏం చేయి? నరికే. ఇప్పుడు చెప్పు, నీ చేతికి ఉంగరం పెడతాను, నీ చేతికి వాచి పెడతాను, పెట్టి నేను నరకానికి పంపమంటావా, లేక ఏమీ లేకుండా నాతో ఉండి ఎక్కడికి వస్తావు? జీవానికి వస్తావా అని అడిగితే చెయ్యి ఏమంటారు? అప్పుడు చెయ్యి అంటదట, నీకు వందనం, నీకు వందనం. ఎందుకంటే ఇలాంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే జీవము కలిగిన దేవుడు మనకు చూపిస్తున్నటువంటి కృప. కాలుని అడిగితే కాలుకి చెప్పాలి, నేను జీవానికి పంపిస్తున్నాను. దేహం అడిగితే ఏంటి? బట్టలేంటి? బయట వాడు చూడు ఖరీదైన బట్టలు వేసుకుంటున్నాడు, సోపులు భయంకరంగా ఉన్నాయంటే దేహానికి మనం చెప్పాలట, సోపులు చేసి నరకానికి పోతావా, నా దేవుడు చెప్పినట్టుండి జీవానికి వస్తావు అని అడిగితే ఏమంటారు? దేహం ఏమంటారు? లోక ప్రకారం నడిచి నరకానికి పోతావా, నా దేవుని చిత్త ప్రకారం నడిచి జీవాన్ని. అందుకే ఎవ్రీడే మన దేహానికి చెప్పాల్సింది ఏంటంటే, కడుపు ఆకలితో ఉందనుకో, ఆకలితో ఉన్నప్పుడు నాకు ఏం పెడుతున్నావు నువ్వు?
నీ దేవుడి దగ్గరికి వచ్చిన కాడి నుంచి నాకు సరైన తిండి లేదంటే ఆ కడుపుకి చెప్పాలి. నీకు తిండి లేకపోయినా నీకు జీవాహారం, ఈ భూమి మీద సరైన ఆహారం నీకు పెట్టకపోయినా నీకు నేను జీవాహారాన్ని పెడతాను. నీకు సరైన పానీయాలు నేను ఇవ్వకపోయినా రేపు దాహం ఏదైతే ఉందో దానికి జీవ జలములు నీకు ఇస్తాను. నేను పరలోకం తీసుకెళ్ళి అక్కడ నీ కడుపు నింపుతాను. కాబట్టి కడుపు ఆ మాట చెప్పగానే కడుపు దేవుణ్ణి స్తుతించడం మొదలు పడుతుంది. దేవా, ఇక్కడ తిండి లేకపోయినా పర్లేదు, నాకు ఆ జీవాహారం, నాకు ఇక్కడ సరైన బట్టలు లేకపోయినా పర్వాలేదు, నాకు నీకు ఇచ్చే మహిమా వస్త్రం ఉందే అది కావాలి. నాకు ఈ కత్తర్ బట్టలు వద్దు, ఈ ఫ్యాన్సీ డ్రెస్సులు వద్దు, ఇవేమి నాకు లేకపోయినా పర్లేదు, నువ్వు ఇచ్చే ఆ మహిమ వస్త్రం నాకు కావాలి అని ఈ శరీరం ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టాడు. ఇదే దేవుని యొక్క చిత్తం. అది అన్నాడు, ఆయన చిత్తం ఏంటో గ్రహించండి. ఏంటి ఆ చిత్తం అంటే, రోజులు బాగోలేనప్పుడు మన నోటంట బూతులు వస్తాయి. బూతులు. దేవుడు అంటాడు, అజ్ఞానులు బూతులు మాట్లాడతారు, జ్ఞానులు కృతజ్ఞత వచనాలు మాట్లాడతారు. కృతజ్ఞత 2025 బాగాలేదు, అందరూ తిట్టుకుంటున్నారు. కానీ మనమైతే చెప్పాల్సిందే తెలుసా, 2025లో 3 రోజులే బాగున్నా కానీ 365 రోజులు మనం కాపాడండి. అవునా? లెక్క వేసి చెప్పిన మాట 3 రోజులే బాగున్నాయంటే నిజమే, 3 రోజులే బాగున్నాయి. కానీ దేవుడు మనం ఎలా కాపాడు? 365 రోజులు కాపాడు. అంటే భయంకరమైన కాలములో ఆయన కృప మన చుట్టూ ఉంది కాబట్టి దేవుడు మనం కాపాడాడు. ఇప్పుడు చెప్పండి, దేవా ఇలాంటి పరిస్థితులను కాపాడా. ఒకసారి అర్థం చూడండి, కాలిపోయిన బస్సులు, కూలిపోయిన భవనాలు, వరదల్లో కొట్టుకుపోయినటువంటి మనుషులు, ఇలాంటి పరిస్థితుల మధ్య దేవా ఇంకా మమ్మల్ని ఉంచాలి, ఇలాంటి ప్రమాదాలు ఏమి నా దగ్గరికి రానివ్వకుండా ఎంత చక్కగా కాపాడాలి, ఎంత చక్కగా అని ఆయన స్తుతించకుండా మనం ఉండాలి. అందుకే అందరూ చెడిపోయిన టయాన్ని చూస్తే చెడిపోయిన టైంలో ఆయన కృపను మనం చూడగలం. అదే ఇక్కడ అంటున్నాడు, మీరు అవివేకులుగా కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించండి అన్నాడు. మరియు మద్యముతో మత్తులై ఉండకండి. మత్తు అనేది భయంకరమైనది. అది బయట వాడికైతే మద్యంతో వస్తుంది. మత్తు మద్యంతోనే కాదు, చాలా వాటికి వస్తుంది. మద్యం తాగిన వాడికి కళ్ళు మూసుకుపోతాయి. మత్తు అంటే కళ్ళు మూసుకుపోతాయి. మద్యముతోనే కాదు మూసుకుపోయాయి. 10 మందికి ఆస్తి పెరిగితే ఏమవుతాయి? ఇది ధనం మత్తు, కళ్ళు మూసుకుపోతాయి. అధికారం పెరిగితే కళ్ళు మూసుకుపోతాయి. ఏది పెరిగినా మనిషిని మత్తులో ముంచేస్తారు. అందుకే వాడికి మతం మత్తు ఎక్కిందిరా అంటాడు. వాడికి అధికారం మత్తు, వాడికి ఏముందంటే ఇదిగో ఆస్తి మత్తు ఎక్కింది వాడికి. ఇలాంటి పదాలు మనం వాడుతుంటాం. మత్తు మద్యముతోనే కాదు, ఏ మత్తు కూడా మనకు ఎక్కకూడదు. లోకం మత్తుతో నిండిపోతుంది. ఏ మత్తు ఎందుకు తీసుకుంటారు అంటే, చుట్టూ ఉన్న పరిస్థితులు మర్చిపోవడానికి ఏదో ఒక మత్తు ఎక్కించుకుంటాడు మనిషి. ఎక్కించుకుని పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తుంటాడు. అందుకే కష్టాలు ఎక్కువైపోతే ఏం చేస్తారట? తాగుతారు. సుఖాలు ఎక్కువైపోతే ఏం చేస్తారు? తాగుతారు. అందుకని వాళ్ళు మద్యముతో నిండిపోతున్నారు. కానీ దేవుడు అన్నాడు, మద్యముతో కాదు నువ్వు ఎక్కించుకోవాల్సింది. మరి దేంతో నిండిపోవాలంటే ఆత్మపూర్ణులై ఉండండి. మీరు చెప్పాలంటే మద్యముతో ఉన్నవాడు ఎలాగైతే బిహేవ్ చేస్తాడో ఆత్మతో ఉన్నవాడు కూడా అలాగే బిహేవ్ చేస్తాడు. అందుకనే ఫస్ట్ గుణగా పరిశుద్ధాత్మతో నిండిన మనుషులను చూసి నాడున జనం ఏమన్నారు? వీడు కొత్త మద్యం ఏదో తాగేశారు అని చెప్పారు. వీడు కొత్త మద్యం తాగేశారంటే మద్యముతో మత్తెక్కిన వాడు ఎలాగైతే కనపడతాడో పరిశుద్ధాత్మతో నిండిన వాడు కూడా ఎలా కనపడతాడు. అందుకే లోకం ఆ మద్యములో ఆనందాన్ని అనుభవించడానికి, ఆ మత్తెక్కించుకోవడానికి దాన్ని తాగుతున్నారు. కానీ దేవుడు అంటాడు, దానికంటే పవర్ఫుల్ మీకు ఆనందం ఇచ్చేది తెలుసా? ఎందుకంటే ద్రాక్షారసం అంటే హృదయాన్ని ఏం చేస్తుంది? సంతోషపరుస్తుంది. ద్రాక్షారసం వాళ్ళకి సంతోషం ఇస్తే మనకు ఆ సంతోషం ఇచ్చేది తెలుసా? పరిశుద్ధాత్మ. ఆత్మ మనకు విపరీతమైన సంతోషంలో నడిపిస్తుంది.
నేను చెప్పాలంటే వాళ్ళకి ఎక్కిన మత్తు గంట అరగంట ఉంటుంది, కానీ మనకి ఎక్కిన ఈ మత్తు ఏదైతే ఉంటుందో ఆ మత్తు మనం పరలోకి వెళ్ళేదాకా ఉంటుంది. దీంతో నిండిపోవడం ఏంటి మత్తు అని మీరు గమనించండి. తాగేసిన ఆయనకి బాగా తాగేసాడు అనుకోండి, మత్తులో ఉంటే చేతికి దెబ్బ తగిలిన కదా పట్టించుకోండి, రక్తం గారిపోతున్నా చెయ్యాలి అంటాడు, పోతాడు, దాన్ని పట్టించుకోండి. ఎందుకంటే దేంతో నిండిపోయాడు, అసలు దాన్ని పట్టించుకోండి. మీరు చెప్పాలంటే నడి సముద్రంలో పడుకుంటాడు. నడి సముద్రం చెప్పాడు కదా, సామెతలో చెప్పాడు, నడి సముద్రంలో వాడ పగిలిపోయినా పడుకుంటాడు. ఏంటి వాడి ధైర్యం అంటే వాడి పిచ్చాలా ఉంది, వాడు వెనక ముందు ఏం చూసుకోడు కదా, వాడి కేవలం ఏంటంటే సమస్యలు ఎన్ని ఉన్నా మర్చిపోతాడు. ఏంటంటే మధ్యమేళ మరిపిస్తే మరి పరిశుద్ధాత్మ నాకు అది లేదు ఇది లేదన్న బాధ పరిశుద్ధాత్మ వాళ్ళు కలుగుతారు. కలగదు. ఎవరు కలుగుద్ది? ఆత్మ లేని వాడు కలుగుద్ది. ఆత్మ లేని వాడు అన్నీ చూస్తాడు. అందుకనే మనం కూడా 20 సంవత్సరాలు సేవ చేస్తానండి, ఏమీ లేదు అన్న బాధ నీకు వస్తుందంటే నీకు ఇంకా మత్తు ఎక్కలేదు అబ్బాయి. ఏ మత్తు? పరిశుద్ధ ఆత్మ నీకు ఎక్కలేదు. నువ్వు ఆత్మతో నిండలేదు, ఎక్కడో కొడుతుంది ఆత్మ కొరత. ఆత్మతో నిండిపోయిన వాడు 20 సంవత్సరాలు చేస్తున్నాను, నా సంఘంలో పెద్ద సంఖ్య లేదని ఫీల్ అవుడట. సంఘంలో నాణ్యమైన వాళ్ళు ఉన్నారా లేదా చూసుకుని సంతోషపడతారు. చూసుకుని లేదనుకోండి, ఈ ఆత్మ తీవ్రత లేకపోతే మనం ఎవరెవరో చూస్తాం. ఉన్నారు కదా, వితిన్ 1 yearలో లక్షల మందితో సంఘం కట్టిన వాళ్ళు ఉన్నారు లేదా? ఉన్నా? మనం కూడా ఎన్ని తీసి పైనుంచి కింద వరకు ఏదో ఒక వ్యాసం చేసాం అనుకోండి, దెబ్బకి మన రూపురేఖలు మారిపోతాయి. మన రూపురేఖ కొంతమంది పేరు చెప్పడం ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళ గురించి స్టడీయే చేయడం అనవసరం మనకి. ఎందుకంటే ఒక ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో సేవ చేసుకున్న ఒక ఆయన ఈ మధ్యకాలం అట్టుపళ్ళు 50 రూపాయలు అమ్మేసుకున్నాడు చూసారా, అమ్మేసుకుని పెద్ద కాళ్ళు తిరుగుతున్నాడు. అంతకుముందు ఒక 2-3 సంవత్సరాల క్రితం ఏమీ లేనటువంటి ఆయన ఈ రోజు ఆయన చుట్టూ పెద్ద వ్యవహారమే నడుస్తుంది. ఎలా వచ్చింది? బనానా బిజినెస్, యాపిల్ స్టైల్ బిజినెస్. యాపిల్ బిజినెస్ చేస్తే ఏమైపోయింది? బయట యాపిల్ అమ్మేమనుకోండి, షాపుల దగ్గర బేరమాడతాం, గజనకి ఎంత ఇస్తాం. ఆయన ఉంటే ఆవిడ బేరమాటలా ఇచ్చారు. బిజినెస్ స్టార్ట్ చేస్తే వితిన్ చిటికేసే లోపు మన లైఫ్ సెట్ అంటే. అలాంటివి చూసి అరే నిన్న కాక మనం సేవ స్టార్ట్ చేశాడు, ఏమైపోయాడు, ఇలా అయిపోయాడు అని చెప్పి అవి చూసి వెనక్కి తిరిగి మనం చూసుకుంటే మనకి సిరుగుకొని చొక్కాయలు నలిగిపోని బనీలు కనపడుతున్నప్పుడు ఏంటి నా వస్తువు, నేను కూడా అలా మారిపోవాలనిపించిందా? అయితే నీకు ఆత్మ నువ్వు ఆత్మతో రండి. ఆత్మ కలిగిన వాడే చేస్తా తెలుసా? ఆత్మ కలిగిన గాయాలు ఉన్నటువంటి లోపాలు చూడట మరి ఏం చూస్తాడంటే ఆత్మ ఫలాలను మాత్రమే చూస్తాడు. ఆత్మలో ఆనందిస్తుంటాడు. తనతో ఆత్మ ఉందా లేదో చూసుకుంటాడు, తన మందిరములో ఆత్మ ఉందా లేదో చూసుకుంటాడు, తన సంఘములో ఆత్మ ఉందా లేదో చూసుకుంటాడు, తను ఎవరైతే కట్టాడో ఎవరైతే నిలబెట్టాడో వాళ్ళలో ఆత్మ ఉందో లేదో చూసుకుంటాడు. ఆత్మ కలిగిన వారు నా సన్నిధిలో ఉన్నారా? ఆత్మ కలిగిన వారు నాతో ఉన్నారు. ఇవే చూసుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చూసుకుంటున్నాం? ఒకవేళ లోకాన్ని చూసి మనం కూడా వాతరేసుకున్నాం అనుకోండి, అయితే నీకు ఆత్మ ఎక్కలేదు. నీకు ఆత్మ లోకంలో మద్యంతో నిండిపోయిన వాడు లోకాన్ని పట్టించుకోడు. వాడు బతుకువాడే బతుకుతుంటాడు. పైగా వాడు ఎలాంటి మాట మాట్లాడో తెలుసా? ఎదురుగుడు ఎవడున్నాడు అంటాడు, నువ్వు ఎవడవైతే నాకేంటి. మధ్యమే వాడి చేతాలని డైలాగులు కొట్టేస్తే మరి ఆత్మ ఎలాంటి డైలాగ్ కొట్టించాలి మన చేత? నువ్వు ఎవడవైతే నాకేంటి. ఈ మన బయట ఎక్కర్లేదు, కానీ లోపల వాళ్ళకి భయపడాలి, వీళ్ళకి భయపడాలి భయం నీకు వలదు. మరేంటంటే ఆత్మ నీకు ధైర్యాన్ని ఇస్తుంది. స్టెఫెన్ అలాంటి వాడు, ఓ చిన్న పిల్లోడు. స్టెఫెన్ ఒక చిన్న పిల్లోడు,
కానీ ఆ రోజు మాట్లాడింది ఎవరి ముందో తెలుసా? సన్హెడ్రిన్ పెద్దలు ఎవరైతే ఉన్నారో, యోధ సమాజాన్ని శాసించేటటువంటి పెద్దల ముందు నిలబడి ఏకరువు పెట్టాడు. పెట్టడమే కాదు, లాస్ట్ అంటాడు, ముష్కరులారా, దేవుని వాక్యమునకు చెవిదివ్వనటువంటి మూర్ఖుల మీద అన్నాడు. వాళ్ళ ముందు రాజులు కూడా చేతులు పెట్టి నిలబడతారు. సన్హెడ్రిన్ సభ అంటే అంత ఇది. రాజులు కూడా చేతులు పెట్టి నిలబడి వాళ్ళ ముందు నిలబడి ఈ మాట మాట్లాడేసరికి కోపం చేస్తుంది. మీరు గమనించండి, చిన్నోడు తిడితే తలంచుకుంటాడు, పెద్దోడు తిడితే కోపాలు ఎవరు ఉన్నారు. విచిత్రం ఏంటంటే మనం నిలబడి ఎవరినైనా తిట్టేస్తాం. మనం ఎవరైనా తిట్టారనుకోండి, మొఖాలు ఇలా వెళ్ళిపోతాం. మనం తిట్టడానికి కూడా ఎవరొకరు ఉండాలి. మీరు ఎప్పుడు గమనించండి, మనం తిట్టడానికి కూడా ఎవరొకరు ఉండాలి. అందుకనే లేదు నా ఇష్టం అన్నాం అనుకోండి, నా ఇష్టం అంటే నీ ఇష్టం అయితే చాలా ప్రమాదం. చాలా ప్రమాదాన్ని నువ్వు భరించావు. మీ పైన ఉన్న వాడు ఒక ఆయన మనం తిడుతూ ఉంటాడు. ఎందుకు తిడతాడంటే మీ లెక్క ఆయన చెప్పాలి. అవునా? మీ సంఘం బాధ్యత ఎవరు చెప్పాలి? మీ సంఘంలో ఎవరు తప్పు చేస్తే ఎవరు అడుగుతాడు? వాళ్ళని అడగడం. ఫస్ట్ మనం అడుగుతాడు. ఇప్పుడు చెప్పండి, ఆ భయం మీకు ఉంటుందా? ఉండదు. ఉండే కదా వాళ్ళు తిడతారు. ఎందుకు తిడతారు? వాళ్ళు సంఘంలో తప్పు చేసిన వాళ్ళు తిడతారు. ఎందుకు తిడతాం మనం? ఆ లెక్క మనమే చెప్పాలి. వాడికే బంగారం ఉంటాడు. ఆ లెక్క చెప్పాలి కాబట్టి మనం ఖచ్చితంగా వాడు సరి చేయడం ట్రై చేస్తాం. రే నీ చెప్పకపోతే వద్దు ఆయన నన్ను అడుగుతాడు. లేదు మన దగ్గర నుంచి పోయాడు, బయటికి వెళ్ళిపోయాడు అనుకుందాం. బయటికి వెళ్ళిపోతే ఎవరు చెప్పాలి లెక్క? వాడి లెక్క వాడే చెప్పాలి. వాడి లెక్క. ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పుడు ఉన్నాం అనుకోండి, మన పైన ఒక నాయకుడు, మన లెక్క ఎవరు చెప్తారు? ఆయన చెప్తాడు. పెద్ద ఆయన ఉన్నారు, మీ లెక్క ఎవరు చెప్పాలి? ఆయన చెప్పాలి. లేదు మీరు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరు చెప్పాలి? మీ లెక్క, మీ సంఘం లెక్క, రెండు లెక్కలు అప్పు చెప్పాలి మనం. ఇప్పుడు చెప్పండి, మన లెక్క ఆయనకి అప్పగించేసి మనం నిశ్చింతగా ఉందామా? లేదా మన లెక్కలు మనమే చెప్పుకుందాం. మన లెక్క మనమే చెప్పుకుందామా? చెప్పుకుందాం, ఇంటికి వెళ్ళిపోండి బంగారు లెక్క. నా లెక్కలు దేవుడికే చెప్పుకుంటారంటే చెప్పైతే నీ లెక్క, నీ సంఘం లెక్క, నీ కుటుంబం లెక్క, అన్ని లెక్కలు పుస్తకం ముందేసి అడుగుతాడు. ఆయన పెద్ద లెక్క మాస్టర్ ఎవరు? మన దేవుడు. అందుకనే ఎప్పుడు కూడా ఒక చక్రంలో మనం ఉండడం, ఒక సహవాసంలో ఉండడం, పైన ఒక నాయకుడు ఎందుకు మనకు అందరికీ మేలంటే, రేపు వదిన వచ్చి దేవుడు వచ్చి అడిగాడు అనుకోండి, ప్రభు ఆయన సంఘంలో ఉన్నాం ఏమన్నా ఉంటే ఆయన అడగండి. ఇక్కడ ఎందుకు వచ్చేది రోజు అంటే ఆయన రమ్మన్నాడు వచ్చి. ఇప్పుడు ఎవరు చెప్పాలి లెక్క? ఆయనే చెప్పుకోవాలి. వాళ్ళు ఎందుకు రమ్మన్నా? వచ్చిన తర్వాత మన ఇష్టానుసారం వదిలేశారు అనుకోండి, ఎవరు చెప్పాలి లెక్క? ఆయనే చెప్పాలి. వచ్చి మీ అందరికి మంచి వాక్యం చెప్పించలేదు అనుకోండి, ఎవరు చెప్పాలి లెక్క మీ గురించి? ఆయనే చెప్పాలి. మీకు మేలు చేస్తే ఆ మేలుకు వచ్చిన ప్రతిఫలము ఆయనే తీసుకోవాలి. లేదు ఇక్కడ కీడు చేస్తే మీరు చేసిన దానివల్ల ఆ లెక్క ఆయన అనుభవించాలి. కాబట్టి పైన నాయకుడు ఈ లెక్క చెప్పాలి. ఎందుకంటాడు, మీ కింద ఉన్న ఆత్మను వారు కాస్తున్నారు. నీ ఆత్మను వారు కాస్తున్నారు కాబట్టి వారు దుఃఖముతో ఈ పని చేయకూడదు. మనం వాళ్ళని సంతృప్తి పరచడానికి ట్రై చేయాలి. మనం వాళ్ళు సాటిస్ఫై చేయడానికి ట్రై చేయాలి. మన పైన ఉన్నవాడిని తృప్తిపరచడానికి ట్రై చేయాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, వాడిని తృప్తిపరచండి, ఏడిపించకండి. ఏడిపించకుండా జాగ్రత్తగా మీరు తృప్తిపరిస్తే మీ లెక్కలు చెప్తారు. అందుకే మన సంఘంలో ఉన్న వాడిని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లెక్క మనం చెప్పాలి. ఇలా మనం చెప్పేటట్టుగా మనం ఉండాలి. ఇక్కడ కూడా అంటున్నాడు, ఇదిగో ఈ విషయంలో మీరు మధ్యతో నిండిపోకండి, ఆత్మతో నిండిపోయినట్టు. ఆత్మతో మీరు ఏమైపోయినట్టు పూర్ణులై ఉండండి. ఉండి ఏం చేయండి? ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరిస్తూ. చూడండి, దేవుని ఆత్మతో నిండిపోయిన వాడట పాటల ద్వారా హెచ్చరిస్తాడు, పద్యాలతో హెచ్చరిస్తాడు, సంగీతంతో హెచ్చరిస్తాడు. ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. బొజ్జగించడు, హెచ్చరిస్తాడు. ఏంటి పాటలతో కూడా హెచ్చరిస్తారంటే హెచ్చరిస్తారు. పాటలతో పద్యాలతో హెచ్చరిస్తారు.
కీర్తనతో హెచ్చరిస్తారు. అందుకే మ్యాక్సిమం ప్రతి విషయంలో ఒక హెచ్చరికను జోడిస్తారు. మరి ఆదరించాలంటే ఆదరిస్తారు. ఆదరణకరమైన వర్తమానం ఉంటుంది, అది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తారు. ఆ ఆదరణలో కూడా ఒక హెచ్చరిక ఉంటుంది. ప్రతి విషయంలో ఒక హెచ్చరిక ఉంచుతారు. అందుకని పాటలతో హెచ్చరిస్తారట, కీర్తనలతో హెచ్చరిస్తారట, సంగీతాలతో హెచ్చరిస్తారట, ప్రతి దాంతో హెచ్చరిస్తారు. చెప్పండి, మన సంఘాల్లో హెచ్చరికలు జరుగుతున్నాయా, ఎంటర్టైన్మెంట్ జరుగుతుందా? ఆత్మతో నిండితే హెచ్చరికలు వస్తాయి. అందుకే కొన్ని హెచ్చరికలు మనకు బాధ అనిపించినా మీరు ఎప్పుడు గమనించండి, హెచ్చరికలకు వస్తుందంటే దేంతో నిండి ఉన్నారు? ఆత్మతో నిండున్నారు. మరి దురాత్మతో నిండితే హెచ్చరికలు ఉంటాం. పొగడతలే పొగడతలు. ఏంటి ఆ పొగడతలు అంటే, మీరు అంతటోలు, మీరు ఎక్కటోలు, మీరు అలాంటోలు, మీరు ఎలాంటోలు, ఇలాంటి కథలు ఉంటాయి. ఎప్పుడు మీరు గమనించండి, పొగడత మనిషిని పాడు చేస్తుంది, హెచ్చరిక మనిషిని బాగు చేస్తుంది. గద్దింపు ఎప్పుడు కూడా మనకి మంచి చేస్తుంది. అందుకంటే నీతి మంతులు నన్ను గద్దించుతా నాకు తైలాభిషేకం. ఒకనాడు ప్రవక్త తైలం తీసి నెత్తి మీద పోస్తుంది, గొప్ప అభిషేకం. అతను గొప్ప అభిషేకంగా ఫీల్ అయ్యాం. అలాగే ఈ రోజు ఒక సేవకుడు నిలబడి గద్దిస్తున్నాడంటే ఆ రోజు నీకేం జరుగుతుంది తెలుసా? అభిషేకం. అంటే ఒకనాడు ప్రవక్త అభిషేకిస్తున్నాడంట, రాజునే అభిషేకిస్తాడు. ప్రవక్త అభిషేకిస్తున్నాడంట, ప్రవక్తనే అభిషేకిస్తాడు. అయితే ప్రవక్తనన్నా అభిషేకిస్తాడు, లేదా రాజును అభిషేకిస్తాడు. సామాన్యుని ఇంట్లో పనిచేసేవాడిని అభిషేకించమన్నా అభిషేకం. ఇప్పుడు చెప్పండి, ఒక గద్దెం మనకు వస్తున్నది, ఏం జరుగుతుంది? అభిషేకం. నువ్వెవరివి? అయితే రాజువి లేదా ప్రవక్త. ఇంకా చెప్పండి, రెండు రాజులైన యాజక సమూహం. ఇప్పుడు చెప్పండి, మనకి డబల్ డోస్ ఉంటుంది, దాన్నే గద్దింపు. అది జరగాలి మనకి. అది జరుగుతున్నప్పుడు నీ జీవితం మీద దేవుడు అధికారిగా ఉన్నాడు నీకు తెలుస్తుంది. నీవు ఆయన ఆధీనంలో తెలుస్తుంది. నేను రాజుగా అభిషేకించడం సంగతి తెలుస్తుంది. ఒకవేళ ఈ గద్దెములు మీకు వినపట్టలేదా? ఒకసారి డౌట్ పడండి. ఏంటో డౌట్ అంటే, ఏంటి గద్దెము నాకు వినపట్టలేదు, దేవుడు పొరపాటు నన్ను వదిలేశాడా అన్న డౌట్ రా. మరొక నన్ను అభిషేకిస్తున్నాడా అని డౌట్ రా. ఎప్పుడైతే సౌలును వదిలేశాడో దావీదుని అభిషేకించాడు. దావీదుని ఎప్పుడైతే అభిషేకించాడో సౌలు మీదకి దేవుని ఆత్మ రాలేదు. వెళ్ళిపోయింది. మరి ఏమొచ్చిందంటే దురాత్మ. అందుకనే గద్దింపు నీ మీదకి వస్తుంది. నీ మీదకి ఏం దిగుతుంది? పరిశుద్ధాత్మ దిగుతుంది. ఒకవేళ గద్దింపు నీకు వినపడకుండా నీ చుట్టూ భజన బ్యాచ్ ఎక్కువైపోయింది అనుకో, నీ మీద ఏం దిగుతుంది? దురాత్మ. సౌలు చుట్టూ భజన బ్యాచ్ ఎక్కువైపోయింది. భజన బ్యాచ్ ఎప్పుడైతే భజనలు పెరుగుతాయో అప్పుడే దేవుడు మనల్ని వదిలేస్తాడు, దురాత్మ దగ్గరకు వచ్చేస్తాడు. అందుకే గద్దింపు మనకి శ్రేష్కరమైంది, శ్రేష్టమైంది. ఇలాంటి గద్దింపు పాటలతో జరుగుతుంది, సంగీతాలతో జరుగుతుంది, ఆత్మ సంబంధములైన ప్రతి కార్యముతో జరుగుతుంది. ఇది జరగాలి అన్నాడు. ఇది జరుగుతున్నప్పుడు నువ్వేం చేయాలి? అభిషేకించిన వాడిని తిట్టుకోకూడదు, పై ఉన్న దేవుణ్ణి తిట్టుకోకూడదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, పెద్ద ఆయన మిమ్మల్ని తిడుతున్నప్పుడు మీ లోపల మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి. ఏం చేశారు లోపల? ఏం చేయాలో కింద చదువుతాం. మాట కంప్లీట్ చదువు. మీ హృదయములలో చూడండి, ఇదేంటండి పైన ఏం జరుగుతుందట? కీర్తనల ద్వారా, సంగీతాల ద్వారా, పాటల ద్వారా ఏం జరుగుతుంది? హెచ్చరిక జరుగుతుంటే ఎవడన్నా పాడుతున్న పాట పై ఎక్కడ? పైకి అయితే పాడతాం పాట, లోపల అక్కడ పైకి కాదు. పైకి గురించి చెప్పట్లా, ఎక్కడ చెప్తాను? మీ హృదయాలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇందాక తిడుతున్నప్పుడు మీ హృదయంలో ఏం ఫీల్ అయ్యారు? పాట వచ్చిందా? వస్తుందా? మీకు పాట వచ్చిందంటే మీరు పరిపూర్ణ అయిపోతుంది. ఏంటో పరిశుద్ధాత్మతో నేను నాకు పాట రాలేదని కొంచెం డౌట్ పడాలి మీకు. ఇందాక మీ గుండెల్లో పాట రాలేదంటే డౌటే. మళ్ళీ ఇప్పుడు మనం పొగుడుతున్నప్పుడు పాటలు వచ్చేస్తాం. మనకి పొగుడుతున్నప్పుడు కాదట, ఇప్పుడు మనం పెడుతున్నప్పుడట హృదయంలో దేవా ఎలాంటిదా ఇక్కడ ఇచ్చావు దేవా, ఇది పాట. ఇలాంటి పాటలు వస్తాయండి.
మా కర్మలా ఎందుకు కాలిపోయింది, మేము ఈ సహవాసం ఏర్పడినఏంటి, ఈ సహవాసంలో వచ్చిన కాడి నుంచి ఈ బూతులేంటి మాకు, ఇలాంటి మాటలు వచ్చినాయా, పాటలు వచ్చినాయా? ఏటా పాట, ఏ సహవాసం దేవా, ఎలాంటి సహవాసం దేవా, ఏంటి దేవా, అసలు మా మీద నీకు ఎంత ప్రేమ దేవా. బయట అందరూ కొట్టుకుపోతుంటే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, పైగా నూతన సంవత్సరంలో, నూతన నెలలో, నూతన వారం వాళ్ళు అయిపోయి ఫస్ట్ నెల ఫస్ట్ వారంలో ఈ తలనీళ్ళేంటి ప్రభు అనుకున్నారా, ఈ తలంబ్రాలేంటి ప్రభు అనుకున్నారా, ఏంటి అభిషేకం ఏంటి ప్రభు, పైనుంచి కింద పూలేస్తున్నాం అనుకున్నారా, ఈ తలంటే తాకనీళ్ళు ఫస్ట్ వారం లేడు ప్రభు, మరి దరిద్రం కాదు అనుకున్నారు. చాలా మంది చూసారా, ఇదిగో ఫస్ట్ రోజు ఈ రోజు నన్నేమి పెట్టొద్దంటాం, ఎందుకంటే పుట్టినరోజుకి ఏమంటాం, ఇది పుట్టినరోజు ఫస్ట్ రోజు, ఈ రోజు నన్నేమి పెట్టొద్దంటారు. అవునా, ఇది ఫస్ట్ నెల, ఒరే ఈ నెలంతా నన్ను తిట్టకండరా అని వేడుకుంటారు. అవునా కాదు? కానీ మనకి ఫస్ట్ నెలలో ఫస్ట్ వారం ఏం జరిగింది, అభిషేకం. ఈ ఆ తైలాభిషేకం చేసినప్పుడు పాట వచ్చిందా, బూతులు చేయాలి. ఇక్కడ ఏం చేయమంటున్నాడు, ఏం చేయాలంట, మీ హృదయములో మళ్ళా ప్రభువును గూర్చి పాడు. పాట మామూలుగా ఉండకూడదు, ఇంకా చెప్పాలంటే హృదయంలో పాడిన పాట మా ఎవ్వరికి వినపడదు, కానీ ఆయన వినపడదు. ఈ రోజు మీ గుండెల్లో ఏ పాట పాడారో నాకు తెలియదు, ఇక్కడ ఉన్నవాడు ఎవరికీ తెలియదు, కానీ మీకు తెలుసు. పైన ఉన్న దేవుడు రేపు పొద్దున్న నిలబెట్టి ఆ రోజు 2026, అవునా, 2026 మొదటి నెల మొదటి వారంలో ఆ రోజు అభిషేకం జరుగుతున్నప్పుడు ఏ పాట పాడేవరా అని అడుగుతాడు. నేనేం పాడాను ప్రభు అంటే, మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. నేను బయటికి పాడే ప్రభు, కథలు కూడా కదలలేదంటే, కథలు కదలకపోయినా నీ ఊహల్లో ఉన్న ఉద్దేశాలన్నీ నేను ఎరుగుదును, కావాలంటే రికార్డింగ్ ఆన్ చేయండి అంటాడు. కాబట్టి హెచ్చరికలు జరుగుతున్నప్పుడు ఏ రావాలట, ఎక్కడ, ఆ హృదయములో ఒక పాట. ఏంటి ఆ పాట అంటే, నా మేలు కోరును గాయం చేయడానికి సిద్ధపడ్డా, ఇంకా నన్ను ప్రేమిస్తున్నావు, నా లోపాన్ని నీకు ఎత్తి చూపిస్తాను. నా లోపం ఎత్తి చూపిస్తున్న అర్థం ఏంటంటే, నన్ను సరిచేయడానికి ఇష్టపడుతున్నావు, నువ్వు చేర్చుకోవడం నాకు అవకాశం కల్పిస్తాను అని ఆయన గురించి పాట పాడాలి. అందుకే హెచ్చరిక ఏ విధంగా వచ్చినా హృదయాల్లో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి, దేని గురించి, పెట్టిన తిట్ల గురించి, పెట్టిన తిండి గురించి, ఇచ్చిన దీవెనల గురించి, ఆశల గురించి, కోరికల గురించి, మనం అనుభవిస్తున్న ప్రతి దాని గురించి ఏం చేయాలి, సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, అలా చెల్లించి అయిపోవాలా, క్రీస్తునందరూ భయం ఉండాలి. ఒక పక్క స్తుతులు వెళ్ళాలి, ఇంకో పక్క భయం ఉండాలి. ఒక పక్క థ్యాంక్స్ చెప్పాలి, ఇంకో పక్క ఆ ఫియర్ అనేది నీకు కంటిన్యూ అవుతుండాలి. కృతజ్ఞత చెల్లిస్తున్న నీవు మళ్ళా శృతి మించకూడదు. భయం ఏంట భయం అంటే, క్రీస్తునందరి భయంతో. ఎలా తెలుస్తుంది భయం? నేను గజలో రూపోతానండి, కింద మోకాళ్ళ మీద ఉంటానండి, నేను ఎలా ఉంటానండి, ఇది కాదు. క్రీస్తునందరి భయంతో. నీకు క్రీస్తునందు భయం ఉందో లేదో ఎప్పుడు తెలుస్తుందంటే, నువ్వు ప్రార్థించేటప్పుడే కాదు, మరొకటి తెలుస్తుంది సార్. ప్రార్థనలో కూడా మనం వేషాలు వేయచ్చు, బయట బతుకుల్లో కూడా మనం వేషాలు వేయచ్చు, బట్టల్లో మనం వేషాలను చూపించవచ్చు, సాత్వికుడుగా దీన మనుషుడుగా ఇలా వేషం వేసి చూపించవచ్చు. కానీ మన భయము భక్తి ఎప్పుడు తెలుస్తుందంటే, ఇక్కడ అంటాడు క్రీస్తునందల భయముతో ఒకనికొకడు, అది అక్కడ తెలుస్తుంది. మనం ఎప్పుడైతే లోబడుతున్నామో, ఎందుకు లోబడుతున్నాం? క్రీస్తునందలి భయం. భార్యలుగా భర్తలకు ఎందుకు లోబడాలి చెప్పండి? క్రీస్తునందలి భయం. లోబడమని చెప్పింది ఎవరు? పైన ఉన్నది. లేదంటే రాజ్యాంగం మాకు రాసిచ్చింది, కోర్టులన్నీ మా పక్కనే ఉన్నాయి, ఏ చట్టాలట, అన్ని చట్టాలు నాగని చెప్పి తిరగబడ్డారనుకోండి, నిజమే. లోపల అన్ని చట్టాలు మీరు, కానీ ఒక చట్టం మాత్రం ఒప్పుకోరు.
ఏంటా చట్టం అంటే పైన దేవుడు ఒక్క లా రాశాడట. ఏంటలా అంటే నీవు లోబడాలి. మీరు చెప్పాలంటే నువ్వు కలెక్టర్గిరి చేస్తున్నావు, భారీగా ఉన్న నీవు కలెక్టర్ ఉద్యోగం ఎలాగపడుతున్నావు, మీ ఆయన నీ దగ్గర గుమస్తాగా చేస్తున్నాడు. ఏం చేయాలి? ఎవరెవరికి లోపడాలి? కలెక్టర్ గారికి గుమస్తా లోపడాలి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఆయనకి ఆఫీసులో ఒరేని కేకేసినా ప్రాబ్లం లేదేమో, కానీ నీ మనస్సులో అయినా తెలుసా, గుమస్తా అయినా నీ యజమాని. అందుకే ఈరోజు చాలా మంది ఏమనుకున్నారంటే ఏముంది, మా నాన్నగారు బుడంత ఆస్తుంది, మా ఆయనకి ఏమి లేదని తిరగబడితే పిచ్చిన అక్కడ అడకండి. పైన దేవుడు ఉన్నాడు, దేవుడు చట్టం రాశాడు. అందుకే మన పైన ఒక బాస్ ఉన్నాడు, ఆ బాస్కి అక్షరాలు కూడా రావు. మనకు బోడంత నాలెడ్జ్ ఉంది. మనం ఇంకా చెప్పాలంటే కంపెనీని మనమే నడిపిస్తాం. ఆయన ఏమీ లేదు. మీరు చెప్పాలంటే దానికి మార్కెటింగ్ ఎలా చేయాలో మనకే తెలుసు, ఏం కొనాలో మనకే తెలుసు, అన్నీ మనమే చేస్తాం. పైన మనకే బాధ్యతలు అప్పగించాడు అన్ని. ఇప్పుడు చెప్పండి, అన్నీ నువ్వే చేస్తున్నావు కదని నీ బాస్ నీకు లోపడాలా, నువ్వు ఆయనకు లోపడాలా? ఎవరు లోపడాలి? అన్నీ నువ్వే చేసినా ఆయనకి ఏమీ తెలియకపోయినా చెప్పండి బాస్కే లోపడాలి. ఎందుకు లోపడాలి? ఆయన బాసు, నువ్వు అక్కడ పనడు. నీకు ఎన్ని తెలివితేటలున్నా ఆయనకు లోపడాలి. అందుకే మన పైన ఎవరన్నా ఉంటే వాడికి ఏమైనా తెలిసినా తెలియకపోయినా వాడికి ఏం చేయాలి? లోపడాలి. వాడు మనకంటే వయసులో పెద్దవాడా చిన్నవాడా కాదు, దేవుడు మన పైన వాడు పెట్టాడంటే వాడికి మనం లోపడాలి. అందుకే భార్య భర్తకు లోపడాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోపడాలి, ఇలా ఒక సిస్టమే దేవుడు ఏర్పాటు చేశాడు. ఇలా వీళ్ళందరూ పెద్దలకు లోపడాలి, పెద్దలు నాయకులకు లోపడాలి. ఇలా ఒక్కరికొక్కరు ఏం చేయాలంట? లోపడాలి. ఈ లోబడే సిస్టమ్ పెట్టింది ఎవరంటే దేవుడు. ఎందుకు లోబడాలంటే ఆయన అంటాడు, నాకు భయపడి లోబడాలి. అంటే క్రీస్తునందరూ భయం ఉందో లేదో ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు లోబడుతున్నావా, తిరగబడుతున్నావా. తిరగబడితే ఏం లేదు, ఎవరి భయం లేదు. అది నా భయం ఉండక్కర్లా, పెద్దల భయం ఉండక్కర్లా, కానీ పైన ఉన్న దేవుని భయం ఉంటే మనం ఒకరికొకరు లోబడాలి. నాకంతా తెలుసు అని నేను అనుకున్నాను అనుకోండి, నేను అప్పటికీ లోబడి. కానీ నాకు తెలిసింది నాదైతే నా పని నాది, నీ పని మీది. దేవుడు నన్ను ఒక సువార్థికుడిగా ఏర్పరిచాడు, నా పని నాది. మిమ్మల్ని కాపర్లుగా ఏర్పరిచాడు, మీ పని మీది. మీరు ఒకరికొకరు లోపడాలి. నేను మీ అందరికీ లోపడాలి. ఇలా ఒకరికొకరు లోపడాలి, అందరికీ లోపడాలి. ఎందుకు లోపడాలి అంటే పైనున్న దేవుని భయం మనందరికీ ఉండాలి. పైనున్న భయం దేవుని భయం మనందరికీ ఉండాలి. అందుకనే లోపడాలి. ఎందుకు లోపడాలంటే ఆయన అంటాడు, నాకు భయపడుతున్నావో లేదో నాకు అక్కడే తెలుస్తుంది. ఇప్పుడు చెప్తున్నాడు, మీరు ఒకరికొకరు లోపడాలి. ఎవరికైనా అలా కేవలం పెద్ద ఆయనకు మాత్రమే కదా లోపడాల్సింది, ఎవరు అందరికీ లోపడాలి. మన సాటి సహోదరులకు లోపడాలి. మీ పక్కన ఉన్న సేవకుడు ఒక ఆయన ఉంటారు, ఒకవేళ సంఘం అయిపోవచ్చు, సంఘం అయిపోవచ్చు, లేదా మీకంటే కాస్త జ్ఞానం తక్కువ ఉండొచ్చు, ఆయనకి ఏ పని రాకపోవచ్చు. అలా అని చెప్పి ఆయన చిన్న చూపు మీరు చూడటానికి వీలు లేదు. ఆయన పట్టు ఏం చేయాలంటే నువ్వు ఆయన్ని గౌరవించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయనకి లోపడాలి. ప్రతి విషయంలో మనం ఈ కొలమానం పాటించాలి. నేను అందరికంటే వయసులో పెద్దవాడు కాబట్టి నేను ఇలా అంటానంటే కుదరదు. ఆయన అంటాడు, మీరు ఒకరికొకరు లోపడాలి. ఇవన్నీ చేయాలి. ఎందుకు చేయాలి ప్రభువా? ఇవన్నీ మేము ఎందుకు చేయాలంటే చెప్పండి, దినములు చెడ్డవి కనుక. దినాలు చెడ్డవి ఇవన్నీ చేయాలా? ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే ఈ చెడ్డ దినాలు నా కాపుదల మీకు ఉందే. ఎందుకో తెలుసా? ఇవన్నీ మీరు చేస్తారని ఇచ్చారు.
2025లో కాపాడి 26కి ఎందుకు రప్పించాడు? ఇవన్నీ మనం చేయడానికి. చేయకపోతే 2026 అందుకనే హ్యాపీ న్యూ ఇయర్ ఉండదు. మరి ఏముంటుంది? ఓన్లీ న్యూ ఇయరే. మరి ఏమైపోద్ది? హ్యాపీ ఎగిరిపోద్ది. ఇప్పుడు చెప్పండి, హ్యాపీ కావాలంటే ఇవన్నీ కావాలి. ఎందుకు ఇవన్నీ కావాలంటే రోజులు బాగాలేదురా, రోజులు బాగాలేదు కాబట్టి ఈ చెడ్డ రోజుల్లో కూడా నీకు హ్యాపీ కావాలంటే ఇవి చేయి. ఇవి చేస్తే నీకు ఏమొస్తుంది? హ్యాపీ. చేయకపోతే నో హ్యాపీ, ఓన్లీ ఇయర్ అంటే. నీకు కొత్త సంవత్సరం వచ్చినదిగానే సంవత్సరం కిరీటం అనుకుంటే కిరీటంతో పాటు ఏముండాలట? దయా, దయా కిరీటం, దయా కిరీటం. కిరీటం ఉంది, దయ లేకపోతే ఎలా ఉంటుందంటే ఒరే కిరీటం పెట్టండి రా, కిరీటం పెడితే ఏమవుతాడు? రాజు అవుతాడు. కిరీటం పెట్టి కళ్ళకి ఏంటి రా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది కిరీటం అయితే ఇక కిరీటం వచ్చింది, రాజు అయ్యాడు. వచ్చి రాగానే ఇదేమయ్యాడు? శవమయ్యాడు. ఇప్పుడు చెప్పండి, కిరీటం వచ్చింది, కిరీటంతో పాటు ఏముండాలి? దయ. కిరీటం ఇచ్చి తలకి అయితే అది. ఇప్పుడు చెప్పండి, 2026లో ఏముండాలి? దయ ఉండాలంటే ఇవన్నీ మన దగ్గర ఉంటాయి. ఇవి ఉంటే లోకం ఎలాగైనా ఉన్నాయి, లోకం ఏమైనా పోతుంది, అది ఎలాగైనా ఉంది. నీ చుట్టూ ఎన్ని సమస్యలైనా ఉంది, మృగాలు నీ మీదకి ఎగబడి వచ్చిన నీ చుట్టూ నా రక్షణ ఉంటుంది. నేను కనీసం టచ్ చేసేది ఏది రాదు. నేను టచ్ చేయాలంటే ఫస్ట్ నా కనుగుడ్డుని టచ్ చేయాలి. నా కనుగుడ్డుని టచ్ చేసినట్టు నేను టచ్ చేస్తాను. అంటే అంత రక్షణ మనకి దేవుడు మనందరికీ ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈ రక్షణ నీకు కావాలి, ఇట్టి కృప నీకు కావాలంటే అడిగిన పెద్ద అడిగాడు. పెద్ద ఏమని అడిగాడు? ఏమడిగాడు? అడిగింది ఫస్ట్ ప్రతి విషయం ఉంది ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 2 కృతజ్ఞతాస్తుతులతో పాటు ఏమన్నాడు? ఆత్మతో నిండు ఉన్నాడు, మద్యంతో కాదు. ఏంటి ఆ మద్యం అంటే? చెప్పండి, మత్తుతో నిండకండి, ఆత్మతో. అధికారం మత్తుగా, ధనమత్తుగా, ఇంకా చెప్పాలంటే దేవుడు మాట అన్నాడు, తిండి మత్తు పడవుతాడు. తిండి మత్తు ఆ దినం మీ మీదకి ఎలా రాకూడదు? ఊరి వచ్చినట్టు రాకూడదంటే మీరేం చేయకండి? తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారణ వలనైనను ఉండకండి. ఇప్పుడు చెప్పండి, ఐహిక విచారాలు కూడా ఏంటి? మత్తే. ఈ మత్తేది మీలోకి రాకూడదు. మత్తుతో కదా నిండిపోవచ్చు. విచారాలొద్దు, విచారాలొద్దు, అధికార మత్తొద్దు, ఏ మత్తుతో నిండిపోవద్దు. మరి దేంతో నిండాలంటే ఆత్మతో నిండాలి. ఆత్మతో నిండి ఉండండి. నెక్స్ట్ ఏమిటంటే ఒకరినొకడు హెచ్చరించండి. అదేమన్నా ఒకరినొకడు హెచ్చరించుకోండి. హెచ్చరిస్తున్నప్పుడు ఏం చేయండి? నీ పైన ఉన్నవాడు, నీ పక్కన ఉన్నవాడు మేము హెచ్చరిస్తున్నప్పుడు హృదయములో సాక్షపడండి. ఎక్కడ? పైకి కాదు, హృదయం. పైకి అందరం పాడతాం పాట, పైకి అందరం పాడతాం. హృదయములో ప్రభుని పాడతాం. ప్రభు ఎంత ప్రేమ దేవ ప్రభు, మమ్మల్ని ఇంకా హెచ్చరిస్తున్నాం, మమ్మల్ని ఇంకా సరి చేస్తున్నాం, మమ్మల్ని ఇంకా సరిదిస్తున్నాను. హృదయములో పాట పాడు. నెక్స్ట్ ఇంకేమన్నాడు? పాట పాడుతూ దేవుని కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడూ చెల్లించండి. చెల్లిస్తూ 2వది భయం మెయింటైన్ చేయండి. ఏంట భయం అంటే? పైన దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను ఒకరికొకరు. అందుకనే మనందరం ఒకరికొకరు లోబడుతూ ఒకరినొకరు కనపడుతూ. అందుకనే నాకంటే గొప్పవాడు ఎవరంటే నేను చెప్పాలి, నాకంటే అందరూ గొప్ప. మిమ్మల్ని అడిగితే మీరు గొప్పవాళ్ళ పక్కవాళ్ళు గొప్పవాలంటే అందరికంటే నేనే తక్కువ, నాకంటే అందరూ గొప్ప. అందుకని అందరినీ మనకంటే యోగ్యులుగా ఎంచుకోవాలి. ప్రతి ఒక్కరు యోగ్యత లేకుండా మనకి కూర్చోబెట్టదుగా చెప్పాలంటే ఏ యోగ్యత లేకపోయినా ఆయన పని మనకి ఇచ్చాడంటే అది యోగ్యత కాదా? పరిచేయడంటే చిన్న పని. అలాంటి పనికి మీకు ఇచ్చాడంటే మీరు యోగ్యులు. దావీదు అంటాడు సౌలు గురించి, సౌలు తిరుగుబాటు చేసిన దేవుని ఆత్మ లేని వాడైనా ఆత్మ కలిగిన దావీదు అన్నాడు, దేవుని అభిషేకం నీ మీద
ఉంది. ఒక రోజు నిన్ను ప్రేమించి కోరుకున్నాడు ఆయన. కోరుకున్న సింహాసనం కూర్చోబెట్టాడు. నీ మీద నాకు కత్తి ఎలా ఎత్తనన్నాడు. చంపడానికి వస్తున్న శత్రువును చూసి ఆత్మ కలిగిన వాడు మాట్లాడే మాటలు తెలుసా? ఒకనాడు నిన్ను ప్రేమించిన దేవుడు ఈరోజు నా ప్రేమ నాకు ఇచ్చాడు. ఇప్పుడు నీ మీద ఎలా తిరగబడి నేను నీ మీద ఎలా తిరగబడి నా వల్ల నీకు ఎలాంటి కానీ కనుకంటే దావీదు కంటే యోగ్యుడిగా దావీదు ఎవరిని చూస్తున్నాడు? ఇప్పుడు చెప్పండి, దావీదు కంటే సౌలు యోగ్యుడే కదా? చాలా యోగ్యుడు. ఎందుకంటే ఫస్ట్ కొండగా రాజు ఫస్ట్ రాజు ఆయనే. ఫస్ట్ రాజు ఆయన అయ్యాడంటే యోగ్యత లేకుండా ఇస్తాడు. ఎంత అనుకోగలిగిన వాడో, ఎంత మిత భాషలో సౌలు చాలా మంచివాడండి సౌలు. కానీ ఎప్పుడైతే అధికారం వచ్చిందో చుట్టూ ఉన్నవాడు పాడు చూశారు. కాబట్టి సౌలు చరిత్ర చాలా మంచోడు. అంత మంచోడు కాబట్టి ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే మనం కూడా మంచోడు కాబట్టి దేవుడు మనకు ఆధిక్యతనిచ్చాడు, కృపనిచ్చాడు. ఆ కృప కలిగిన ప్రతి వారిని గౌరవిద్దాం. పరిచయం చేసిన ప్రతి వాడిని గౌరవిద్దాం. చిన్న పెద్ద తేడా లేదు, ప్రతి వారిని గౌరవిద్దాం. పెద్దల్ని గౌరవిద్దాం, మన చిన్నల్ని ప్రేమిద్దాం. అందరినీ గౌరవించి ఒకరికొకరు లోపడతాం, ఒకరికంటే ఒకరిని ఘనంగా ఎంచుదాం. అట్టి రీతిగా మన సహవాసంలో మనం బలపడదాం. మన సహవాసం నాకు దేవుడు కృప ఉంచుకుందాం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయనుగాక.